హరే కృష్ణ. తెలుసు కదా వాళ్ళకి, బోర్ కట్టించకండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఇవాళ క్లాస్ వచ్చినందుకు. తెల్లారి శనివారం పొద్దున 8 గంటలకైనాను. ప్రభు ఆల్రెడీ ఇవాళ 2వ క్లాస్ తీసుకుంటున్నారు. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఇవాళ 5 క్లాసులు ఉన్నాయి. సో లెట్స్ నాట్ వేస్ట్ ఈచ్ టైం. మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఆయన టైంని. ఇవాళ భగవంతుడు నిరాకారత్వం గురించి, సాకారత్వం గురించి ప్రభు మాట్లాడతారు. ప్రభు గురించి చాలా మందికి తెలుసు. ఇక్కడ ప్రభుకి ఇది ఆల్రెడీ ఇక్కడ 3వ క్లాసు 4వ క్లాసు మనకి బిల్డింగ్ లో చేయడము. 2-3 విషయాల్లోని చెప్తారు. గవర్నరేషన్ ప్రభు తెలుగు క్లాస్ ఇస్తారు. తెలుగులో మనకి అంత చక్కగా క్లాస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ప్రభు ఇంజనీరింగ్ విజయవాడలో చదువుకుని ఐఐఎస్సి బెంగళూరులో మాస్టర్స్ చేసిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీలో పనిచేసి ఇస్కాన్లో రావడం జరిగింది. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు భాగవతం మీద. అంత ఎక్కువ రీసెర్చ్ చేసిన ఆయన రీసెర్చ్ చేసిన మళ్ళీ మనకి ఎవరు కావాలరు. అంత ఎక్కువ భాగవతం మీద రీసెర్చ్ చేసి తెలుగులో సుబోధిని రూపంలోని మనందరికీ అర్థమయ్యే విధంగా భాగవతాన్ని మనకి అందించారు. ఇక్కడ మనకి ఆన్లైన్ క్లాసులకు వచ్చే వాళ్ళకి కూడా చాలా సార్లు ప్రభు మనకి స్పెసిఫిక్ గా తెలుగు క్లాస్ ఇవ్వడం జరిగింది. సో ఇది సద్వినియోగం చేసుకుని క్లాస్ ని మీకున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఇవాళ క్లియర్ చేసుకుంటారని ఆశిస్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ వందనం. భగవంతుడు సాకారుడా నిరాకారుడా అన్న విషయం మీద చర్చించమన్నారు. చాలా మందికి భగవంతుడంటే ఒక అవగాహన ఉంటుందండి. ఒక్కొక్కరు భగవంతుడిని ఒక్కో విధంగా వాళ్ళు పెర్సీవ్ చేస్తారు, అంటే అర్థం చేసుకుంటారు. కొంతమందికి భగవంతుడంటే తమ కష్టాలని కోరికల్ని తీర్చే వ్యక్తి. ఇంకొంతమందికి భగవంతుడంటే ఒక రూపం లేని ఒక తత్వం, ఒక కాన్సెప్ట్. పర్సన్ కాదు, కాన్సెప్ట్ వాళ్ళకి. ఇంకొంతమందికి భగవంతుడంటే మంచిగా ఉండడం, మంచి పనులు చేయడం, నిజాయితీగా ఉండడం, ఎవరిని మోసం చేయకుండా ఉండడం. ఇలా నేను ఒక నైతిక విలువల్ని, మొరాలిటీ ప్రిన్సిపల్స్, వీటిని అప్హోల్డ్ చేస్తే నా జీవితంలో అదే దేవుడితో ఉన్నట్టు అలా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వారికి ధర్మమే దేవుడు, మొరాలిటీయే దేవుడు కొంతమందికి. ఇంకొంతమందికి ఏమిటంటే ఈ ఎదుటి వ్యక్తి ఉంటాడు చూడండి, ఆ వ్యక్తే దేవుడు అన్నమాట. ఇంకొంతమంది పేదవాళ్లే దేవుడు అంటారు. దరిద్ర నారాయణుడు. దరిద్రులందరూ దేవుళ్ళే, మరి ధనికులు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు.
ఇంకొంతమంది మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే మానవుణ్ణి మాధవుణ్ణి ఈక్వల్ చేసేస్తారు. అంటే రైమింగ్ బాగానే ఉంది, కానీ ఫిలసాఫికల్ ఇది ఎంత కరెక్టో మాధవుడికే తెలియాలి. మానవుడే మాధవుడు అంటారు కొంతమంది. ఇలా దేవుడి గురించి ఎంతో మంది ఎన్నో విధాలుగా ఊహించుకుంటుంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు, తర్వాత ప్రచారం చేస్తూ ఉంటారు, వారి నమ్మకాన్ని నలుగురికి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే మనం శాస్త్రాలు చదవాలండి. శాస్త్రాలు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, భారత, భాగవత, రామాయణాదులు, ఎన్నెన్నో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇలా మనకి ఎంతో శాస్త్ర సంపద ఉందండి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఇది, కెమికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, ఆ, తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అని ఎవరో ఊహాగమనంగా ఏం చేయలేరు కదా. మీరు వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి, అక్కడ అధ్యయనం చేయాలి, చదవాలి, యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాలి. సో అప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి సరైనటువంటి బోనఫైడ్ ఆథరైజ్డ్ సిలబస్ నుంచి, కరికులం నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలనే ఇది సరైన ఇంజనీరింగ్ అంటాం మనం. అంటే దేనికైనా ఒక ప్రమాణం ఉండాలి. అంటే ఇది ఒక చిన్న మెటీరియల్ లాజిక్ అనమాట. కానీ శాస్త్రాలను అర్థం చేసుకోవాలంటే, సారీ, భగవంతుని అర్థం చేసుకోవాలంటే శాస్త్రాల ద్వారానే తెలుసుకోవాలి. ఆ శాస్త్రాలని ఎవరి నుంచి అర్థం చేసుకోవాలి? గురువులు, సాధువుల నుంచి. గురు, సాధు, శాస్త్ర, మూడు. గురువులు. ఎవరు గురువు? క్వాలిఫైడ్, ఎలిజిబుల్, ప్రామాణికమైనటువంటి గురువు ఎవరు? వారికి గురువు ఉండాలండి. అసలైన గురువులు ఎవరంటే వారు ఆధ్యాత్మిక వైష్ణవ గురువుల నుంచి జ్ఞానాన్ని పొంది ఆ పరంపరలో ఆ జ్ఞానాన్ని వారికి అందించాలి. అటువంటి వాళ్ళు గురువులండి. సరే, ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే భగవద్గీతలో, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. అంటే అసలు వేద విద్య సాక్షాత్తు భగవంతుడి నుంచే వచ్చింది. మన శ్రీకృష్ణ భగవానుడు అంటాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహ. వేదాలన్నింటినీ కంపైల్ చేసింది, రాసింది నేనే. వేదాలన్నీ తెలిసినది నాకే. వేదాలన్నీ చదివి తెలుసుకోవలసింది నన్నే అని కృష్ణుడు చెప్పాడు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వేదాలన్నీ చదివి తెలుసుకోవాల్సింది ఎవరిని? శ్రీకృష్ణుడిని. అహమేవ వేద్యో. వేదాంత కృత్, వేదాల్ని అలా సంకలనం చేసింది ఎవరు? కృష్ణుడే. వేదాంత కృత్, వ్యాసుల భగవానుడి యొక్క రూపంలో. వేద విదేవచాహం, వేదాలు అర్థం చేసుకునేది ఎవరు? కృష్ణుడు. ఇలా వేదాలకి కృష్ణుడికి కనెక్షన్ ఉంది. పుస్తకాలంటే, ఈ వేదాలంటే భగవంతుడి యొక్క పుస్తక రూపం, గ్రంథ రూపం. ముఖ్యంగా గ్రంథాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటి శ్రీమద్ భాగవత గ్రంథం ఉంది చూడండి. ఆ భాగవత గ్రంథాన్ని సాక్షాత్తు భగవంతుడితోనే పోల్చారు, కృష్ణుడితోనే పోల్చారు. భగవంతుడు ఒక చేపగా అవతరిస్తే ఆయన మత్స్యావతారం, ఒక ఒక తాబేలుగా అవతరిస్తే అది కుర్మావతారం, ఒక మానవుడిగా అవతరిస్తే రామావతారం, ఒక బ్రాహ్మణుడిగా అవతరిస్తే వామనావతారం, అలాగే ఒక పుస్తకంగా, ఒక గ్రంథంగా అవతరిస్తే గ్రంథావతారం శ్రీమద్ భాగవతం. ఇప్పుడు ఆ శ్రీమద్ భాగవతంలోను ఇంకా ఇతర ఎన్నెన్నో శాస్త్రాల్లోనూ భగవంతుడి యొక్క విగ్రహాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని, రూపాన్ని వర్ణించారండి. భగవంతుడు నిరాకారుడు అని మనం ఊహాగమనంతో కంక్లూడ్ చేయలేమండి. శాస్త్రాలు చదవండి, శాస్త్రంలో భగవంతుడికి ఆకారం ఎలా ఉంటుందో చాలా డీటెయిల్డ్గా వర్ణించారండి. ఎంత డీటెయిల్గా వర్ణించారంటే ఆయన వేసుకునే బట్టల రంగు కూడా ఉంది అందులో, ఆయన వాడే ఆయుధాలు కూడా ఉన్నాయి, ఆయన మేని ఛాయ గురించి ఉంది. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, చేతులు ఎలా ఉంటాయి, కాళ్ళు ఎలా ఉంటాయి, ఆయన యొక్క ఆయన యొక్క ఆభరణాలు ఏమిటి, అన్నిటినీ క్షుణ్ణంగా వర్ణించారు. అసలు భాగవతం గ్రంథరూపమైనటువంటి ఈ భాగవతాన్ని ఆయన యొక్క రూపంగా వర్ణించారు. పాదౌ యదీయో ప్రథమ ద్వితీయో తృతీయ తుర్యో కథితౌ యదూర్ నాభిస్తథా పంచమ ఏవ షష్టో
భుజాంతరం దోర్యుగళం తథాన్యం కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవిందం దశమః ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి తు ద్వాదశ ఏవ భాతి. దీని అర్థం ఏమిటంటే శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ, మొదటి స్కందం రెండవ స్కందం, ప్రథమ స్కందం ద్వితీయ స్కందం శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలతో సమానం. తృతీయ తుర్యౌ కథితౌ యదూరు, ఇక మూడవ స్కందం నాలుగవ స్కందం ఆయన యొక్క ఊరువులతో సమానం. నాభిస్తత పంచమ ఏవ, ఐదవ స్కందం ఆయన యొక్క నాభితో సమానం. భుజాంతరం దోర్యుగళం తథాన్యో, భుజాంతరం అంటే భుజాల రెండు మధ్యలో ఉన్నది ఛాతి, ఆ ఛాతిని ఆరవ స్కందంతో పోల్చారు. ఇక దోర్యుగళం తథాన్యో, ఏడవ స్కందం ఎనిమిదవ స్కందం ఆయన యొక్క చేతులు. కంఠస్థు రాజన్ నవమో యదీయో, కంఠం ఆయన యొక్క కంఠం 9వ స్కందం. ముఖారవిందం దశమః ప్రఫుల్లం, ఆయన యొక్క అందమైన ముఖం 10వ స్కందంతో సమానం. ఏకాదశో యస్య లలాటపట్టం, ఆయన యొక్క నుదురు 11వ స్కందం. శిరోపి తు ద్వాదశ ఏవ భాతి, ఆయన యొక్క శిరస్సు 12వ స్కందం. ఇప్పుడు భగవంతుడికి రూపమే లేకపోతే ఆయన రూపాన్ని అంగాంగ వర్ణన ఎలా చేశారు? శ్రీమద్ భాగవతాన్ని, భాగవతంలో ఉన్నటువంటి స్కందాల్ని, భాగాల్ని ఆయన యొక్క రూపంతో, ఆయన యొక్క అవయవాలతో ఎలా పోల్చారు? ఆయనకు రూపం ఉంది. ఆ రూపం ఎలా ఉంటుంది అనేది భాగవతంలో ప్రతి స్కందంలోనే ఉంటుందండి. భగవద్గీత కావాలా మీకు? భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీతలో అర్జునుడు అడిగాడు, 10వ అధ్యాయం విన్నాడు అర్జునుడు, విభూతి యోగం. విభూతి యోగం అంతా విన్న తర్వాత మన అర్జునుడు ఏమన్నాడంటే, స్వామి నీ యొక్క విభూతుల గురించి, నీ యొక్క శక్తుల గురించి నువ్వు ఎంతో చక్కగా వర్ణించావు. కానీ చివరిలో నువ్వేమన్నావంటే, నీ యొక్క విభూతుల ద్వారా, నీ యొక్క శక్తుల ద్వారా ఈ ప్రపంచం మొత్తం నువ్వు వ్యాపించి ఉంటావు, ఈ ప్రపంచంలో నువ్వు లేని చోటు లేదు అన్న విషయాన్ని నువ్వు చెప్పావు. ఇప్పుడు ఇది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారండి జనాలు. భగవంతుడు సర్వాంతర్యామి అయితే, అన్నింట వ్యాపించి ఉంటే ఆయనకు ఒక రూపం ఎలా ఉంటుంది? అది క్వశ్చన్. ఇప్పుడు ఆయనకి ఒకే రూపం అంటే, ఇప్పుడు రాముడో కృష్ణుడో జగన్నాథ స్వామి ఒక దగ్గర రూపం ఉంది, ఆయనకి ఒక దగ్గర పెట్టేసాం మనం. కానీ భగవంతుడు సర్వాంతర్యాము కదా. ఇప్పుడు గాలి ఎలా అయితే సర్వాంతర్యాము, ఆకాశం ఎలా అయితే సర్వాంతర్యాము, ఇప్పుడు గాలికి ఆకాశానికి ఒక సరైన నిర్దిష్టమైనటువంటి రూపం ఎలా కనపడదో, అలాగే శ్రీకృష్ణుడికి కూడా రూపం లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు? ఆయన సర్వాంతర్యామి కాబట్టి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో అంటే మనం తాగే నీటిలో ఆ రుచి ఆయనే, మనం చూసే సూర్యచంద్రుల్లో కాంతి ఆయనే, వెలుతురు ఆయనే. సో ఇలా భగవంతుడి యొక్క వర్ణన 10వ స్కందంలో ఉంది. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు, సర్వదేశ వ్యాపివి, సర్వకాల వ్యాపివి నువ్వు అన్న విషయాన్ని అర్జునుడు విన్నాడు. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి నువ్వు, నీకు ఒక రూపం ఎలా ఉంటుంది? ఏ రూపంలో నువ్వు అన్ని చోట్ల వ్యాపించున్నావు చెప్తాను అని అడిగాడు 11వ అధ్యాయం. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడండి? తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుని తన శరీరంలో భాగంగా చూపించాడు. ఆయన శరీరం ఎంత పెద్దది! సహస్ర ముఖాలు ఉన్నాయి. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఎన్నో ముఖాలు, ఎన్నో ఉదరాలు, ఎన్నో కాళ్ళు, ఎన్నో చేతులు, ఎన్నో కళ్ళు, ఇలా సహస్రం అవయవాలు ఉన్నటువంటి ఈ విశ్వరూపాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు. అది విశ్వరూపం. తర్వాత కాలరూపాన్ని చూపించాడండి. కాలరూపం అంటే ఈ కాలంలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏమేమి జరుగుతాయో అవన్నింటినీ ఒక దగ్గర చూపించాడు కృష్ణుడు. అంతేకాదు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా చూపించాడు. భవిష్యత్తులో కురుక్షేత్ర సంగ్రామం చివరిలో అర్జునుడు ద్వారా, పాండవుల ద్వారా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళు ఎలా చనిపోతారు అదంతా చూపించాడండి.
కాలరూపం అది. తర్వాత అర్జునుడికి భయం వేసింది. నువ్వు విశ్వరూపాన్ని చూపించావు, కాలరూపాన్ని చూపించావు, ఈ దర్శనం నేను చూడలేను, క్లోజ్, దర్శన్ క్లోజ్, నాకు విష్ణు రూపాన్ని చూపించమన్నాడు. అప్పుడు ఆయన చతుర్భుజ రూపాన్ని చూపించాడు. కిరీటినం గదినం చక్రహస్తం, చక్కగా కిరీటాన్ని ధరించి గదని పట్టుకుని, చక్రాన్ని పట్టుకుని, సుదర్శన చక్రాన్ని, కోమతి గదని పట్టుకుని, చక్కగా చేతిలో ఒక పద్మాన్ని పట్టుకుని చతుర్భుజ రూపంలో ఎంతో అందంగా దర్శనమిచ్చాడండి. విష్ణు రూపాన్ని దర్శనం చూపించాడు. అర్జునుడు ఆ రూపాన్ని చూశాడు. ఆ తర్వాత ఆ విష్ణు రూపాన్ని ఉపసంహరించుకుని తన యొక్క కృష్ణ రూపాన్ని చూపించాడు. శ్యామసుందర రూపాన్ని చూపించాడు కృష్ణుడు. అంటే ఒక భగవద్గీత చదివితేనే మీకు 4 రూపాయలు కనిపిస్తున్నాయే, భాగవతం చదివితే ఆయనకి ఎన్నెన్నో రూపాలు. విష్ణువుగా, వామనుడిగా, మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, రామ, పరశురామ, కపిల, దత్తాత్రేయ, తర్వాత పృథు, వృషభదేవుడు, కపిల దేవుడు, ఇలా జనాలకి తెలియని అవతారాలు కూడా కొన్ని ఉన్నాయి. దశావతారాలు కొన్ని 10. ఆ దశావతారాలు అనుకుంటారు కొంతమంది. 10 ఉన్నాయి భగవంతుడికి అవతారాలు అనుకుంటారు. అవతార అసంఖ్యేయ, అవతారాలు అసంఖ్యాకములు. అంటే మనము లెక్కించలేనన్ని అవతారాలు ఉన్నాయండి భగవంతుడికి. మనం లెక్క పెట్టలేం ఆయనకి ఎన్ని అవతారాలు ఉన్నాయో. అన్ని అవతారాలు ఉన్నాయి. ఇదండి భగవంతుడికి ఎన్నెన్నో అవతారాలు, ఎన్నెన్నో రూపాలు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క ప్రాముఖ్యత. ఒక్కొక్క రూపంలో భగవంతుడు తన భక్తులకు దర్శనమిస్తాడు. కొంతమంది భక్తులు భగవంతుని ఆ రూపంలోనే చూడాలనుకుంటారు. ఆంజనేయుడికి రామచంద్రుడు అంటేనే ఇష్టం. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. అభిరామ గుణాకర దాశరథి, ఎంతో అందంగా ఉన్నటువంటి ఆ అందాల రాముడు, గుణాకరుడు, అన్ని సద్గుణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, సద్గుణ సంపన్నుడు. జగదేక ధనుర్ధర ధీరమతే, ధనుస్సుని ధరిస్తాడండి శ్రీరామచంద్రుడు. అసలు విష్ణువుకు ఉన్నటువంటి ధనుస్సు పేరేంటో తెలుసా? సారంగ ధనుస్సు. ఇలా భగవంతుడి యొక్క ఆయుధాలని, ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క వస్త్రాల్ని, ఆయన యొక్క ఆభరణాలని, ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క గుణాలని ఎన్ని చోట్ల, ఎన్ని శాస్త్రాల్లో, ఎన్ని ఇతిహాసాల్లో, ఎన్ని పురాణాల్లో ఎన్ని విధాలుగా వర్ణించారండి. ఇంకా ఆయనకి రూపం లేదనుకోవడం అమాయకత్వం అండి. రూపం లేకపోవడం అంటే, ఇప్పుడు భగవంతుడు నిరాకారుడు అనేటువంటి మాటలు కూడా ఉన్నాయండి శాస్త్రం, అది కూడా శాస్త్ర సమ్మతమే. కానీ ఆయన ఎప్పుడైతే నిరాకారుడని వర్ణించారో దాని అర్థం ఏమిటి తెలుసా? ఆయన ఆకారం మీలా మాల ఈ భౌతిక ఆకారం కాదు, రక్తమాంసాలతో చేసినటువంటి ఆకారం కాదు. ఆయన రూపంలో మలమూత్రాలు, ఎముకలు, రక్తమాంసాలు, నరాలు, ఇటువంటి భౌతిక పదార్థాలు ఉండవండి. ఆయన రూపం సచ్చిదానంద రూపం, సచ్చిత్ ఆనంద, శాశ్వతమైన రూపం. ఈ రూపం చూడండి ఉంది, ఇది శాశ్వత రూపం కాదు. ఈ రూపాన్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఈ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అరచేతి మందన మేకప్ వేస్తూ ఉంటాం, ఇంకేమో జుట్టుకు రంగేస్తూ ఉంటారు కొంతమంది, చాలా చాలా చేస్తూ ఉంటారు ఈ రూపం ఎంత అనుకుని. ఎందుకంటే వారు తమ దేహాలతో వారిని వారు గుర్తించుకుంటున్నారు. నేను ఎవరిని అంటే నేను ఈ శరీరాన్ని అనుకుంటాను కొంతమంది. చెప్పకపోవచ్చు, అదే మనసులో ఉన్నటువంటి భావన. నా శరీరమే నేను, నా యొక్క శరీరం యొక్క షైనింగ్ ఉంటుంది చూడండి, చర్మం మెరుస్తూ ఉంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటారు. లేదంటే ఈ శరీరాన్ని పోషించడానికి వారికి ఎన్నెన్నో సదుపాయాలు ఉంటే, డబ్బు ఉంటే, పరపతి ఉంటే, పేరు ప్రతిష్టలు ఉంటే, దానితో వారిని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు గొప్ప అనుకుంటారనమాట. కానీ భగవంతుడికి ఉన్నటువంటిది ఈ రూపం కాదండి. ఆయన కీర్తి ఆధ్యాత్మిక కీర్తి, ఆయన రూపం ఆధ్యాత్మిక రూపం, దివ్యమైనటువంటి రూపం, సచ్చిదానంద రూపం. ఇక ఆయన రూపాలని ఎన్ని చోట్ల ఎలా వర్ణించారు అంటే,
ఒక బృందావనంలోకి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు సుఖదేవ్ గోస్వామి ఆయన ఎలా వర్ణించాడు సార్. బర్హాపీడం నటవరవపూః కర్ణయోర్కర్ణికారం బిభ్రద్వాసః కనక కపిశం వైజయంతిం చ మాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపవృందైర్ దారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. బర్హాపీడం నటవరవపూః ఆయన నెమల పింఛాన్ని ధరించాడండి. నటవరవపూః ఆయన యొక్క ఈ దివ్యమంగళ విగ్రహం నటవరవపూః అంటే ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా ఉందండి. కర్ణయోర్ కర్ణికారం, కర్ణిక పువ్వుల్ని చివరి దగ్గర పెట్టుకున్నాడు. బిభ్రద్వాస మెరిసిపోతున్నటువంటి వస్త్రాల్ని ధరించాడు. కనక కపిశం బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి పీతాంబరాన్ని ధరించాడు. వైజయంతించ మాలం వైజయంతి మాలని ధరించాడు. ఈ విధంగా ఆయన ఎన్నెన్నో రూపాల్ని ధరిస్తున్నాడు, ఎన్నెన్నో నామాల్ని ధరిస్తున్నాడు. ఆయన అలా బృందావనంలోకి ప్రవేశిస్తుంటే ఆయన చుట్టుపక్కల బాలగంధర్వుకి జాయ్ ఆయన చుట్టూ ఎంతోమంది గోపికలు, ఆవులు, దూడలు, నెమళ్ళు, ఇలా ఎన్నెన్నో ఫారెస్ట్ యానిమల్స్ ఆయన ఎప్పుడు చుట్టుముట్టుంటాయి అన్నమాట. అది కృష్ణుడి యొక్క బృందావన రూపం. కృష్ణుడి యొక్క ద్వారకా రూపాన్ని చూడండి, మీరు కూడా రండి. నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌకసాం న వితృప్యంతి హిదృశః శ్రియో ధామాంగమచ్యుతం. నిత్యం నిరీక్షమాణానాం ప్రతినిత్యం చూస్తున్నప్పటికీ ద్వారకావాసులు ప్రతిరోజు శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంటారండి. ప్రతిరోజు నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌకసాం నా వితృప్యంతి హిదృశః. ప్రతిరోజు అదే మొహం చూస్తే బోరు కొడద్ది. కానీ ప్రతినిత్యం శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్నప్పటికీ ద్వారకావాసులకు మాత్రం బోరే కొట్టదు. ఎప్పుడు గుబిళ్ళురుతూ ఉంటారు, ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా. ఆయన ఈ రాజమార్గంలో నడుస్తూ ఉంటే వెంటనే వీళ్ళందరూ వస్తారు, బాల్కనీలో నిలబడతారు, లేకపోతే బయట నిలబడతారు, రోడ్డు మీద నిలబడతారు, వచ్చి ఆయన చూస్తూనే ఉంటారు. యదపి ద్వారకౌకసం న వితృప్యంతి హిదృశః. వారి కళ్ళు ఎప్పుడు తృప్తి పొందవు. శ్రియో ధామాంగమచ్యుతం. ఆ అచ్యుతుడి యొక్క శరీరం, శ్రీ అంటే అన్ని అందాలకి నెలకొలు. ఈ మాట ఎవరన్నారండి? సూత గోస్వామి ద్వారకావాసుల తరపున అంటున్నాడు. కానీ శివుడే స్వయంగా అన్నాడండి. రుద్రుడు రుద్రగీతలో ఏమంటాడంటే సర్వ సౌందర్య సంగ్రహం స్నిగ్ధ ప్రావృద్ధనశ్యామం సర్వ సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహు సుజాతరుచిరాననం స్నిగ్ధ ప్రావృద్ధనశ్యామం. ఆయన యొక్క శరీరం ఘనశ్యామం, నీలిమేఘ ఛాయలో నీలి రంగులో మెరిసిపోతూ ఉంటారు. సర్వ సౌందర్య సంగ్రహం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యాలన్నీ ఆయన రూపంలోనే ఉన్నాయి. ఈ భౌతిక జగత్తులో ఎంతో సౌందర్యం ఉంది. జలపాతాలు చూస్తారు, కొండలు చూస్తారు, పర్వతాలు చూస్తారు, వ్యక్తుల్ని చూస్తారు, వస్తువుల్ని చూస్తారు. ఇందులో ఎంతో అందం ఉంటుంది. ఆ అందాన్ని చూసి ఆనందం పొందుతాం మనం. కానీ ఈ ఆనందాలు, ఈ అందాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయన రూపం నుంచి వచ్చాయి. అది ఈ భూప్రపంచంలో, భూలోకంలో ఇంత అందం ఉంటే స్వర్గలోకంలో ఇంకంత అందం ఉంటుంది. ఇంకా పై లోకాలు, ఉర్ధ్వలోకాలునే చూడండి. జనలోకం, తపోలోకం, మహర్లోకం, సత్యలోకం, అక్కడ ఇంకెన్ని అందాలు ఉంటాయి. ఇక ఈ భౌతిక జగత్తుని దాటి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తే వైకుంఠంలో, గోలోక బృందావనంలో, అయోధ్య ధామంలో, కొన్ని కోట్ల కొలది వైకుంఠ లోకాల్లో ఇంకెంత అందం ఉంటుంది చెప్పండి. ఆ అందాలన్నీ ఒకే దగ్గర పెడితే ఆ సర్వ సౌందర్య సంగ్రహం శ్రీకృష్ణుడు. ఈ సౌందర్యాలన్నీ ఆయన నుంచే వచ్చాయి, ఆయనలోనే ఉన్నాయి. ఇదండి సర్వ సౌందర్య సంగ్రహం. ఆయనకు రూపం లేదని ఎలా అనుకుంటామండి మనం? కరెక్టే.
ఆయన రూపం మన రూపం లాంటిది కాదు. ఆ రకంగా చూస్తే నిరాకారుడు. అంటే ఆయన రూపం మనలాగా రక్తమాంసాలతో చేసినటువంటి రూపం కాదు. మనలాగా తాత్కాలిక రూపం కాదు. వయసులో ఉన్నప్పుడు కొంతమంది అందంగా ఉంటారు. వయసు పెరిగింది అనుకోండి, ముఖం మీద బుడగలు వస్తాయి, వెంట్రుకలు రాలిపోతాయి. షేవింగ్ చేయాల్సిన అవసరం లేదు, అదే రాలిపోతాయి ఆటోమేటిక్గా. అలా మన యొక్క రూపానికి కాస్త కుస్త అందం ఉన్నా కూడా ఆ అందం శాశ్వతం కాదండి. కానీ కృష్ణుడి యొక్క అందం శాశ్వతం. ఆయన ఇప్పుడు ఒక వ్యక్తి పెరుగుదలలో దశలు ఉంటాయండి, స్టేజెస్. కౌమార దశ. ఇప్పుడు పిల్లడు ఉన్నాడు, కౌమార దశలో ఉన్నాడు. అంటే 5 ఏళ్లలోపు అంతా కౌమారం. పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు కౌమార దశ. 5 నుంచి 10 వరకు పౌగండ దశ. ఇప్పుడు అక్కడ చిన్నపిల్ల ఉంది, 10 ఏళ్ళ కన్నా తక్కువే కదా. 5 to 10 మధ్యలో ఉంటుంది పౌగండ దశ. 10+ ఉంటారు కొంతమంది. నువ్వెంతమ్మా? 10+? 12. 10 to 15 అంతా కైశోర దశ. 15 దాటేవారు అనుకోండి, అది యవ్వన దశ. తర్వాత వృద్ధాప్యం వస్తుంది, అది వేరే విషయం. కానీ కృష్ణుడు ఎలా పెరుగుతాడో తెలుసా? ఫస్ట్ 5 ఏళ్ళు కౌమార దశ కదా, కానీ 3 సంవత్సరాల 4 నెలల్లో కృష్ణుడు కౌమార దశను కంప్లీట్ చేస్తాడు. అంటే కృష్ణుడికి 3 సంవత్సరాల 4 నెలల వయసు ఉన్నప్పుడు ఆయన 5 ఏళ్ల బాలుడిలా కనిపిస్తాడు. 6 సంవత్సరాల 8 నెలల వయసులో ఆయన 10 ఏళ్ల బాలుడిలా కనిపిస్తాడు. 10 ఏళ్ళు నిండేసరికి 15 సంవత్సరాల బాలుడిలా కనిపిస్తాడు, కైశోరమూర్తి. ఇక 16 నుంచి పెరగడండి, 100 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ల బాలుడిలానే ఉంటాడు. అది కృష్ణుడి యొక్క పెరుగుదల. అది ఈ ప్రపంచంలో. ఇక పైకి వెళ్తే ఇక ఇన్ఫాన్సీ స్టేజ్, కౌమార బాల్య దశలు ఉండవు ఆయనకి. ఆయన నిత్యం 15 సంవత్సరాల చిల్లర అనమాట, 15.5 సంవత్సరాల వయసులోనే ఉంటాడు నిత్యం, శాశ్వతంగా. ఇక శ్రీమతి రాధారాణి 14.5 సంవత్సరాల వయసు అనమాట ఆవిడది, నిత్యం, అంతకన్నా పెరగదు. టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట, నిత్యం అలాగే ఉంటారు. కానీ మనం అలా కాదే, వయసు పెరిగిపోతుంది, జుట్టు రాలిపోతుంది, మొహంలో ముడతలు వస్తున్నాయి. అంత కష్టపడుతున్నాను కవర్ చేయడానికి ముడతల్ని. అరచేత మందా నన్ను మేకప్ వేసి కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా కూడా నా వయసు అందరికీ తెలిసిపోతుంది. చాలా మందికి ఇన్సెక్యూరిటీ అనమాట. ఎవరో ఒకళ్ళు వచ్చి, అరే నీకు 50 ఏళ్ళు లేవు, 50 ఏళ్ళు ఎందుకు కనిపించట్లేదు, 40 ఏళ్ళు ఉన్నాను, పొంగిపోతాం. ఎంత పొంగిపోతామంటే మన వయసుని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాస్త తగ్గించి చెప్పినా కూడా అదేదో మహా అభినందన లాగా, నువ్వు మహాభక్తుడు అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఈ వయసు కనపట్లేదండి, చిన్నపిల్లలు అంటే అదే ఈ గొప్పతనం అనుకుంటాం. కాకపోతే మీరు ఏ వయసులో ఉన్నా కూడా ఏదో ఒకరో శరీరం శిథిలం అవ్వాల్సిందే. శరీరంలో ఉన్న ముడతల్ని ఎంత కవర్ చేసినా, రోగాలను ఎంత కవర్ చేసినా, లోపల ఎన్నో రోగాలు ఉంటాయి, కానీ బయట మాత్రం స్మైల్. ఎంత కవర్ చేసినా కూడా ఏదో ఒకరు శరీరం పోవాల్సిందే. కానీ కృష్ణుడి శరీరం అలా కాదండి. ఆయనకి మరకలా జలుబు చేయదు, నిన్నటి నుంచి తలనొప్పి అదంతా ఉంది మనకి. కానీ ఆయనకి ఏనాడు తలనొప్పి లేదు. ఒకవేళ తలనొప్పి వచ్చినా కూడా అది కేవలం భక్తులతో ప్రేమ, ఆప్యాయత, అభిమానాన్ని ఆస్వాదించడం కోసమే ఆయన తలనొప్పి తెచ్చుకుంటాడు అనమాట. తెలుసా మీకు స్టోరీ? ఒకసారి కృష్ణుడి తలనొప్పి వచ్చింది. నారద మహర్షితో అన్నాడు, నా తలనొప్పికి ముందేమిటో తెలుసా? నా భక్తుల యొక్క పాదధూళి. నారద మహర్షి అందరు భక్తుల దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడికి తలనొప్పి వచ్చింది. ఎవరు నమ్మలేదు. ఫస్ట్ పాయింట్, కృష్ణుడికి ఏమిటి, భగవంతుడికి తలనొప్పి రావడం ఏమిటి? వచ్చింది అంటే సరే, ముందేమిటి? నీ యొక్క పాదాల ధూళి. నా పాదాల ధూళి, నా పాద ధూళిని భగవంతుడి యొక్క శిరస్సు మీద పెడితే నేను నరకానికి వెళ్తాను, నా వల్ల కదా ఏమని అన్నారు అందరు. సరే, కృష్ణుడు ముందుగా దేవతల దగ్గరికి వెళ్ళాడు, రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాడు, సత్యభామాదేవి దగ్గరికి వెళ్ళాడు, ఎవరూ ఒప్పుకోలేదండి. చివరికి గోపికల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడంటే, అమ్మ, శ్రీకృష్ణుడికి పెద్ద శిరోభారం కాబట్టి మీరు ఎవరైనా కాస్త దయతలచి మీ పాదాల ధూళిని కనుక మీరు ఇస్తే, ఈ పాదధూళిని, భక్తుల పాదధూళిని కృష్ణుడి యొక్క శిరస్సు మీద పెడితే ఆటోమేటిక్గా కృష్ణుడికి శిరోభారం పోతుంది అన్నాడు. గోపికలు ఎంతో అమాయకులు నమ్మేశారు. ఏమన్నారంటే,
ఎంత కావాలంటే ఎంత ఇస్తాం అని చెప్పి కొండలు నింపి రాధారాణి ఆ గోపికలందరూ ఒక కొండ నింపి వారి యొక్క పాదధూళిని ఇచ్చారు. అప్పుడు నారదుడు అన్నాడు, మీరు మీ పాదధూళిని కృష్ణుడి తల మీద పెట్టడానికి ఇస్తున్నారు, దాని యొక్క రిజల్ట్ ఏమిటో తెలుసా, పర్యవసానం ఏమిటో తెలుసా మీకంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? తెలుసు, కృష్ణుడి తలనొప్పి తగ్గిపోతుంది అంతే కదా. కృష్ణుడి తలనొప్పి తగ్గిపోవడం కాదు ఇక్కడ విషయం, మీరు నరకానికి వెళ్తారు. దట్స్ ఓకే, అది పెద్ద విషయం కాదు. కృష్ణుడిని తన శిరోభారం నుంచి తన తలనొప్పి నుంచి ఒక్క సెకండ్ పాటు ఉపశమనం కలిగించినా చాలు మాకు. ఆ ఒక్క సెకండ్, ఒక్క క్షణకాలం పాటు ఆయనకు ఉపశమనం కలిగించడానికి మేము శాశ్వతంగా నరకంలో బాధలు అనిపించడానికి సిద్ధం. అంత భక్తి ఉందండి వాళ్ళకి. సరే, వెనక్కి వస్తే శ్రీకృష్ణుడికి ఆయన యొక్క రూపానికి ఆయన యొక్క శరీరానికి ఏనాడు ఏ బాధ కలగదు. ఇంకొకటి, మనకి మన శరీరానికి వ్యత్యాసం ఉంది. హరే కృష్ణ, నువ్వు క్లాస్ ఇస్తావా? మనకి మన శరీరానికి వ్యత్యాసం ఉందండి. భగవద్గీతలో మొట్టమొదటి పాఠం అదే, నువ్వు నీ శరీరానికి కాదు అని. కానీ కృష్ణుడి శరీరానికి వ్యత్యాసం లేదు. కృష్ణుడికి ఆయన యొక్క దేహానికి వ్యత్యాసం లేదు. ఆయన దేహం అంతా పూర్తిగా ఆధ్యాత్మిక దేహం కదా, మన సోల్ స్పిరిచువల్, బాడీ మెటీరియల్. కానీ కృష్ణుడికి సోల్ బాడీ అంటే లేదు, అంతా స్పిరిచువల్. ఆయనకు ఆకారం అంతా స్పిరిచువలే. ఇప్పుడు పంచదార చిలకలు తెలుసా మీకు? చిన్నప్పుడు ఇప్పుడు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. దాని నిండా పంచదార, ఇంకేం లేదు అందులో. అలాగే కృష్ణుడి శరీరంలో ఇంకా రక్తమాంసాలు అలాంటివి లేవండి, అంతా సచ్చిదానంద. ఇంకా ఇప్పుడు ఏ రూపంలో ఏ భక్తుల్ని అనుగ్రహించడం అనేది అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం కాదు, మన ఇష్టం. ఏమన్నారంటే బ్రహ్మదేవుడు అంటాడు ఈ మాట, శ్రీమద్ భాగవతం 3వ స్కంధంలో బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, త్వద్భక్తి యోగ పరిభావిత సరోజ ఆశేషతేక్షిత పథో ననునాథ పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయత్తి తత్తత్వపుః ప్రణయసే సదనుగ్రహాయ. త్వం భక్తి యోగ పరిభావిత హృత్సరోజ, ఎవరి హృదయాల్లో అయితే భక్తి యోగం పూర్తిగా నిండి ఉంటుందో, భగవంతుడి పట్ల ప్రేమ భక్తి నిండి ఉంటాయో, వారి యొక్క హృదయాల్లో కృష్ణుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడు. యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి, మనం ఏ రూపంలో అయితే ఆయన్ని ధ్యానిస్తామో అదే రూపంలో మనందరికీ ప్రతిస్పందిస్తాడు ఆయన. మీకు రాముడు అంటే ఇష్టమైతే రాముడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకు కృష్ణుడు, బృందావన కృష్ణుడు అంటే ఇష్టమైతే బృందావన కృష్ణుడే మీ హృదయాల్లో నెలకొని ఉంటాడు. లేదు, నాకు బృందావనంలో గోపాలకృష్ణుడు కాదు పెద్ద ఇష్టం లేదు, నాకు ద్వారకాధీశుడు ఇష్టం, చక్కగా శంఖచక్రాలు ధరించి ముకుటాన్ని ధరించి ఒక రాజకుమారుల్లా కనిపించాలి, గోపాలుల్లా కాదని కొంతమంది అనుకుంటారు. సరే, ఆయన రుక్మిణీ కృష్ణులు దర్శనమిస్తారు. కొంతమందికి రాధాకృష్ణులు అంటే ఇష్టం, కొంతమందికి రుక్మిణీ కృష్ణులు అంటే ఇష్టం, కొంతమందికి బృందావనంలో గోపాలకృష్ణుడు అంటే ఇష్టం, ఇంకొంతమందికి ద్వారకలో ద్వారకాధీశుడు అంటే ఇష్టం, కొంతమందికి రామచంద్రుడు ఇష్టం, కొంతమందికి ఈ శేషతల్పం మీద పవళించేటటువంటి నారాయణుడు అంటే ఇష్టం, విష్ణు అంటే ఇష్టం, లక్ష్మీనారాయణులు ఇష్టం. కొంతమందికి మీ ఇష్టదేవాన్ని మీరు కొలవండి. మీరు ఏ రూపంలో ఆయన్ని ధ్యానిస్తే, ఏ రూపంలో ఆయన పూజిస్తే అదే రూపంలో ఆయన మీ భక్తికి ప్రతిస్పందిస్తాడు. కానీ ఆయన నిరాకారుడని అపార్థం చేసుకుంటే మనం అపరాధాల పాలవుతాం. నిరాకారుడు అని శాస్త్రాల్లో ఎప్పుడైతే వస్తుందో దానికి ఉన్నటువంటి ఏకైక నిర్వచనం, ఆయన ఆకారం మనలాంటి భౌతిక ఆకారం కాదు. ఆయన సర్వాంతర్యామి అయినప్పటికీ ఈ సృష్టిలో ప్రతి కోణంలో, ప్రతి మూలలో, ప్రతి అణువులో ఆయన ఉన్నప్పటికీ ఆయనకి ఒక పర్సనల్, ఒక వ్యక్తిగత రూపం ఉంది, ఒక లోకం ఉంది. ఆయనకి మనోభావాలు ఉన్నాయి, ఆయనకి భక్తులు ఉన్నారు, ఆ భక్తులతో ప్రతిస్పందించే వ్యక్తిత్వం ఆయనకు ఉంది, ఆయనకు ఒక లోకం ఉంది, ఆయనకు ఆయుధాలు ఉన్నాయి, ఆయనకు వస్త్రాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. కానీ కొంతమంది నిరాకారుడు అన్న మాటలోనే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సరే, భగవంతుడిని ఈ సృష్టిలో ఉన్నటువంటి అందాల్లోనే చూసుకుంటాం మేము, ప్రత్యేకంగా రూపాన్ని పూజించమంటే అది వారి ఇష్టం, దాన్ని మనం వ్యతిరేకించం. కానీ
భగవంతుడు కేవలం నిరాకారుడే, ఆయనకి ఆకారమే లేదు. ఆయన ఆకారం కూడా అది మాయ. మాయ ప్రభావం చేత ఆయన ఒక ఆకారం దాల్చాడని కొంతమంది అంటారు చూడండి, అది మహాపరాధం. మాయ ప్రభావం చేత మనం ఆకారాన్ని దాలుస్తాం. మనం ఎన్నెన్నో రూపాయలు ధరిస్తాం. ఒక కోతిగా, ఒక పాముగా, ఒక మానవుడిగా, ఒక దానవుడిగా, అప్పుడప్పుడు దేవతలుగా, స్వర్గలోక వాసులుగా, అప్పుడప్పుడు చీమలుగా పుడుతూ ఉంటాం. అది మాయ ప్రభావం వల్ల, మన యొక్క కర్మ ప్రభావం వల్ల మనం ఎన్నెన్నో రూపాలు ధరిస్తూ ఉంటాం. కానీ భగవంతుడి రూపాన్ని ధరిస్తే అక్కడ కర్మ లేదు, మాయ లేదు. మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాధోక్షజమవ్యయం నలక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథ. మాయ అనేటటువంటి జవనిక, ఈ కర్టన్ కప్పడం వల్ల మన మాయల్ని, మన యొక్క విజన్ని మాయ ఇలా కప్పేసిందండి. అందుకే అవతల వాడు ఎవడున్నాడు, ఎలా ఉన్నాడో తెలియట్లేదు మనకి. మాయ మన యొక్క చూపుని కప్పేయడం వల్ల భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం. ఆ మాయని తొలగించేటటువంటి మార్గం ఏమిటి? భక్తి మార్గం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. త్రిగుణాలతో నిండి ఉన్నటువంటి ఈ మాయని అధిగమించాలి అంటే, సర్పాస్ చేయాలంటే, ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? మామేవయే ప్రపద్యంతే, భగవంతుణ్ణి మనం శరణు పొందాలి. అప్పుడు మాయామేతాం తరంతిది, అప్పుడు మాయ తొలగిపోతుంది. ఈ మాయ అనేటటువంటి పొర వల్ల మనం భగవంతుడికి ఆకారం లేదు అనుకుంటున్నాం. ఇంకొక మాట, ఒక లాజికల్గా చూద్దాం. ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి అన్న విషయం మనందరికీ తెలుసు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శిశు సూర్యయో. అన్ని అంటే ఈ సృష్టిలో అణువణువున ఆయన వ్యాపించి ఉన్నప్పటికీ ఆయనకు ఒక రూపం ఉంది, ఒక లోకం ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయన ఒక వ్యక్తి అని నమ్మడం ఎలా సాధ్యం అంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు, ఆయన సూర్య భగవానుడు ఒక వ్యక్తి. సూర్యుడిది ఒక లోకం ఉందన్నమాట. సూర్యకాంతి అంతటా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ సూర్యకాంతే సూర్యుడు అనుకుంటే అమాయకత్వం కదా. సూర్యుడికి వ్యక్తి అక్కడ పైన ఉన్నాడు. రథం మీద అరుణుడు తన యొక్క రథాన్ని నడిపిస్తుంటే సూర్యుడు మొత్తం అలా ఈ పర్వతం మీద తిరుగుతూ తిరుగుతూ మనందరికీ కాంతిని పంచుతున్నాడు. సూర్యుడు ఒక వ్యక్తి, ఆయన యొక్క కాంతి సూర్యరశ్మి. అలాగే భగవంతుడు కృష్ణుడు ఒక వ్యక్తి, ఆయన యొక్క కాంతి ఏమిటి? బ్రహ్మజ్యోతి. ఈ బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మికమే, స్పిరిచువల్. ఆ బ్రహ్మజ్యోతికి ఆకారం లేదు. ఇప్పుడు ఎలా అయితే సూర్యుడి యొక్క కాంతికి ఆకారం లేదో బ్రహ్మజ్యోతికి కూడా ఆకారం లేదు. కానీ ఎలా అయితే సూర్యుడు ఒక వ్యక్తో కృష్ణుడు కూడా ఒక వ్యక్తి. వ్యక్తి ఉన్నాడు, ఆ శక్తివంతుడు ఉన్నాడు, శక్తి కూడా ఉంది. సూర్యకాంతి శక్తి అయితే సూర్యుడు ఒక వ్యక్తి, శక్తివంతుడు. వ్యక్తికి శక్తి ఉంటుంది, కానీ మనం శక్తినే ఆకారం లేనటువంటి శక్తినే మనం భగవంతుడిగా అనుకుని అసలు ఆ శక్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం విస్మరిస్తున్నాం. నిరాకారుడు అని ఎందుకంటారు భగవంతుడిని? నిరాకారం ఏమిటి? ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బ్రహ్మజ్యోతి, ఆయన యొక్క దేహ కాంతికి ఆకారం లేదు, ఆయనకి ఆకారం ఉంది. ఈ దేహకాంతి అంత అనుకుంటాం. ఇప్పుడు ఈ దేహ కాంతి ఉంది చూడండి, ఆ కాంతి ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కాబట్టి ఇంత లైట్ మొహం మీద ఉంటే ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చూడలేం, అవునా? అలా భగవంతుడి యొక్క కాంతి వల్ల మన యొక్క విజన్ కప్పబడి మనం ఆయన్ని చూడలేకపోతున్నాం. కానీ భక్తులు ఏం చేస్తారు? ఆయన్ని చూస్తారు. భక్తులు భగవంతుడిని చూస్తారు, ఆయన యొక్క కాంతిని కేవలం బ్రహ్మజ్యోతిగా అనుకుంటారు. బ్రహ్మజ్యోతి అల్టిమేట్ కాదు. ఈ విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని మన శాస్త్రాల్లో ఎన్నో విధాలుగా వర్ణించారు. ఒక 30 గంట మాట్లాడుకున్నాం మనం. చివరి పావు గంట మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ.
మళ్ళీ ఇది కొంతమంది బ్రహ్మజ్యోతి దర్శన ఆకాశంలో వాళ్ళ జ్యోతిలో మధ్యలో అనుకుంటారు. సో వాళ్ళు కూడా అఫెన్సివ్ మెంటాలిటీ కలిగి ఉంటారు. కొంతమంది బ్రహ్మజ్యోతికి అట్రాక్ట్ అవుతారు కృష్ణుని. అవును. సో వాళ్ళు కూడా అఫెన్సివ్ మెంటాలిటీ కలిగిన వ్యక్తులు. బ్రహ్మజ్యోతికి అట్రాక్ట్ అవ్వడం అఫెన్స్ కాదండి. బ్రహ్మజ్యోతి అంతా అనుకుని కృష్ణుడి రూపాన్ని మాయడం అఫెన్స్. ఇప్పుడు కొంతమందికి ఏమిటంటే బ్రహ్మన్ అంటే ఇష్టం, సరే ఇష్టపడేవాడిని. మన శాస్త్రాలు ఏం చెప్పారంటే, శ్రీమద్ భాగవతం 1వ స్కంధంలో 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, వదంతి తత్విదః తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతి. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. భగవంతుడు తర్వాత పరమాత్మ అంటే ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపం. సూర్యుడి పైన ఉన్నాడు, కింద ఒక 10 టబ్స్ పెట్టారు మీరు, ఆ సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. అలాగే శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన యొక్క రిఫ్లెక్షన్, ఆయన యొక్క అంశ మనందరి హృదయాల్లో పరమాత్మగా నెలకొని ఉంది. అవునా? కొంతమందికి పరమాత్మ అంటే ఇష్టం, యోగులు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యోగులు, అష్టాంగ యోగులు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. ఆ విధంగా వారు పరమాత్మ కనెక్ట్ అవుతారు. కానీ భక్తులు భగవంతుడు కనెక్ట్ అవుతారు. కొంతమంది జ్ఞానులు ఆయన యొక్క బ్రహ్మజ్యోతి కనెక్ట్ అవుతారు. సరే, తప్పులేదు. మీకు బ్రహ్మజ్యోతి ఇష్టమా, అందులో లీనమైపోవాలనుకుంటున్నారా, అవ్వండి. బ్రహ్మైక్యం పొందాలనుకుంటున్నారా, పొందండి. కానీ భగవంతుడు లేనడం తప్పు. చాలామంది సృష్టిలో ఏమంటారంటే ఇది నాకు ఇష్టం, అందులో తప్పులేదు. వేరే వాళ్ళ ఇష్టాలని తక్కువగా చేసి చూపిస్తారు, ఇది ప్రాబ్లం. ఈయన నా ఫేవరెట్ హీరో, ఈయన బెస్ట్ హీరో, మిగిలిన హీరోలు వేస్ట్ అంటే వేరే ఫ్యాన్స్కి కోపం వస్తుంది. నువ్వు నీ ఫేవరెట్ హీరోయిన్ని చప్పట్లు కొడితే ప్రాబ్లం లేదు, పక్కోడి మీద చెప్పులు కొడితే ప్రాబ్లం. అవునా? అలాగే కొంతమందికి బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలని ఉంటే అది వారి ఇష్టం. కానీ వారు భగవంతుడికి ఆకారం లేదంటే అర్థం. మనం భగవంతుడికి ఆకారం ఉంది, భగవంతుడు ఉన్నాడని మనం నమ్ముతాం. ఆయనకు ఒక దేహకాంతి ఉంది, బ్రహ్మజ్యోతి ఉంది కూడా మనం నమ్ముతాం. బ్రహ్మజ్యోతిని మనం తిట్టట్లేదు, బ్రహ్మవాదుల్ని తిట్టట్లేదు, బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలనుకున్నటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఏమి తిట్టట్లేదు. కానీ బ్రహ్మమే, ఈ నిరాకార బ్రహ్మమే అంతా. శ్రీకృష్ణుడి యొక్క రూపం, శ్రీరామచంద్రుడి యొక్క రూపం, శ్రీ విష్ణువు యొక్క రూపం కూడా అంతా మాయే అంటే మనకు ప్రాబ్లం. అది మనం ఒప్పుకో. హరే కృష్ణ గురించి భగవంతుడికి రూపం ఉంది అని మనం అనుకుంటుంది. ఎప్పుడైతే భగవంతుడు ఏ యుగంలో అయితే ధర్మము తగ్గిపోయి అధర్మం పెరిగినప్పుడు అవతరిస్తాడో ఆ అవతారానికి కూడా సేమ్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ కాదా? అంటే కృష్ణుడి రూపంలో కానీ రాముడి రూపంలో కానీ ఎప్పుడైతే యుగాల్లో అవతరించినప్పుడు అది మనలాంటి శరీరాలు కాదా అనే ఒక డౌట్ ఉంటుంది. మనలాంటి శరీరం కాదే. ఆయన ఏ అవతారంలో వచ్చినా, ఒక వరాహంలా వచ్చిన, ఒక మత్స్యంలా వచ్చిన, కుర్మంలా వచ్చిన, మానవ రూపంలో రామకృష్ణులుగా వచ్చిన, బ్రాహ్మణుడిలా వచ్చిన, క్షత్రియుడిలా వచ్చిన, గుర్రంలా వచ్చిన, ఎలా వచ్చినా కూడా ఆయన రూపం సచ్చిదానంద రూపం. మరి కృష్ణుడు అవతారం చాలించినప్పుడు ఒక బాణం తగలడం వల్ల అవతారం చాలించాడట, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బాణం తగలడం వల్ల ఆయన అవతారం చాలించలేదండి. ఆయనకి చావే లేదు, ఆయనకి పుట్టుకే లేదు. ఓకేనా? బాణం తగలడం అనేది ఒక నెపం మాత్రమే, అదొక నెపం. ఇంతకీ సరే, స్టోరీ చెప్తాను, పెద్ద స్టోరీ. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే వేరే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేను, ఎందుకంటే టైం పడుతుంది. మీకు ఓకేనా? అది ఒక స్టోరీ చెప్తేస్తాను, అయిపోతుంది. లాంగ్ స్టోరీ, ఎందుకంటే నా ఛార్జింగ్ తక్కువ అనమాట. ఒకటి గొంతు లేదు, ఇంకో 3 క్లాసులు ఉన్నాయి. ఒకసారి కృష్ణుడి యొక్క సంతానం సాంబుడు, జాంబవతి సుతుడైనటువంటి సాంబుడు, ఇంకా ఎంతోమంది యదువంశీయులు, వాళ్ళందరూ యుక్త వయసులో ఉన్నారు, పిల్లలు, యంగ్ బాయ్స్. వీళ్ళందరూ ఋషుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సాంబుడిని ఒక గర్భిణీ స్త్రీలా డ్రెస్ చేశారనమాట. అది పిల్లో పెట్టి ఏదో పెట్టారు, ఇలా కొంచెం పొట్టతో సాంబుడిని ఒక అమ్మాయిలాగా గర్భిణీ స్త్రీగా డెకరేట్ చేసి ఈ ఋషుల ముందుకు తీసుకెళ్ళి ఏమన్నారంటే,
వీరందరూ ఋషులు, మునులు, యోగులు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిస్తుందా, ఆడబిడ్డకు జన్మనిస్తుందా అని అడిగారు. అసలు స్త్రీయే కాదు, గర్భిణీ స్త్రీ కానే కాదు. కానీ వీళ్ళు ఊరికే పరిహాసం చేస్తున్నారండి ఋషులతో, ఆకతాయితనంతో అల్లరి చేస్తున్నారు. ఋషులకు కోపం వచ్చింది. ఏమన్నారంటే, ఈ గర్భిణీ స్త్రీ ఒక ముసలానికి జన్మనిస్తుంది, ఐరన్ క్లబ్ ముసలానికి జన్మనిస్తుందంటే వీళ్ళకి భయం వేసింది. మేము కామెడీ చేద్దాం అనుకున్నాం, సీరియస్ అయిపోయారు వాళ్ళు. శాపం ఇచ్చారు అని వాళ్ళు భయపడ్డారు. ఋషులు వెళ్ళిపోయారు. వెంటనే ఆ క్షణంలోనే సాంబుడు ఒక ముసలానికి జన్మనిచ్చాడండి. ఇంత పెద్ద ఐరన్ గెనప ముద్ద లంప్ జన్మనిచ్చాడు. వెంటనే వీళ్ళందరూ ఉగ్రసేన మహారాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఇది సంగతి అంటే మేము తప్పు చేసామంటే ఉగ్రసేన మహారాజు ఏం చేయాలో పాలుపోక ఏమన్నాడంటే, ఈ ఇంకొక మాట అండి, ఋషులు శపించారు కదా యదువంశీయుల్ని, ముసలానికి జన్మనిస్తాడు, ఆ ముసలమే మీ యొక్క యదువంశం మొత్తానికి నాశనానికి కారణం అవుతుంది అని అన్నారు. అలా శాపం తీసుకున్నారు వీళ్ళు. ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్ళారు, ఆయనకు ముసలం చూపించారు. అప్పుడు ఉగ్రసేన మహారాజు ఏమన్నాడంటే, ఈ ముసలాన్ని అరగదీసి ఆ పొడంతా మీరు సముద్రంలో కలిపండి. వాళ్ళు అలాగే చేశారు. మొత్తం పొడంతా సముద్రంలో కలిపేశారు. ఒక చిన్న ముక్క మిగిలిపోయింది, చిన్న ముక్క. అంటే మీరు గంధం అరగదీస్తున్నప్పుడు చివరిదాకా అరగదీయాలి కదా, ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది, చిన్న కర్రో లేదా చిన్న ముక్క మిగిలిపోతుంది. అలా మిగిలిపోయింది. ఎందుకంటే చాలా కష్టపడి అరగదీశారు. మొత్తం ఈ పొడంతా సముద్రంలో కలిపేశారు, కానీ చిన్న ముక్క మిగిలిపోయింది, వదిలేశారు. ఇప్పుడు ఈ పొడి ఉంది చూడండి, ఈ పొడి సముద్రంలో కలిసింది. ఆ సముద్రపు అలల ద్వారా ఈ పొడంతా ఈ ఒడ్డుకొచ్చింది. ఒడ్డుకొచ్చి పెద్ద పెద్ద కర్రల్లాగా పెరిగింది అనమాట, కేన్స్ పెరిగింది. ఆ తరువాత ఈ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడికి తెలిసిన విషయం, ఆయన ఏమన్నాడంటే, మనందరం ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొంచెం యజ్ఞాలు, హోమాలు, పూజలు చేద్దాం, మనకి ఋషులు శపించారు కాబట్టి అని అన్నాడు. సరే, అందరూ వెళ్ళారు, పూజలు చేశారు. పూజల తర్వాత బ్రాహ్మణుల యొక్క అనుమతితో కొంచెం తిన్నారు. తిన్న తర్వాత తాగాలనిపించింది, తాగారు కూడా. మద్యపానం చేయడం వల్ల కొంచెం మైండ్ మారిపోయింది. ఒకళ్ళొకరు తిట్టుకున్నారు, మనస్పర్ధలు పెరిగాయి, మాట పెరిగింది, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. కొట్టుకుంటూ ఈ పొడంతా ఒక ఈ వెదురు దొంగల్లా పెరిగింది చూడండి, ఆ కర్రల్ని తీసుకొచ్చి కర్రలతో కొట్టుకున్నారు. అలా కొట్టుకొని వాళ్ళందరూ వారి దేహాన్ని చాలించారు. ఓకేనా? అంటే యదువంశానికి నాశనానికి కారణమైంది ఆ ముసలం. సరే, అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు అరగదీసినప్పుడు ఒక చిన్న ఇనప మొక్క మిగిలిపోయింది కదా, ఆ మొక్క ఒక బోయేవాడికి దొరికింది. ఆ మొక్కను తీసి తన యొక్క ఈ బాణానికి చివరిలో పెట్టుకున్నాడు. బాణం చివరిలో పెట్టుకున్నాడు. మ్యూట్ చేయండి వాళ్ళు. అది షార్ప్గా ఉందని బాణం చివరిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఋషుల శాపం ప్రకారం యదువంశం మొత్తం నాశనం అవ్వాలంటే ఆ ముసలం కారణం కావాలి. వాళ్ళు అది బ్రాహ్మణులు చెప్పినటువంటి మాట. ఆ బ్రాహ్మణుల మాట నిజం చేయడం కోసం కృష్ణుడు యదువంశీయుడు ఆ ముసలంలో మిగిలిపోయినటువంటి ఆ చిన్న ఇనప ముక్కని తన కాల్లోకి ఈ ఒక ఈ జర అనేటటువంటి హంటర్ ద్వారా, ఒక హంటర్ ఏమంటే తెలుగులో వేటగాడి ద్వారా కాళ్ళు గుచ్చుకునేటట్టు చేశాడనమాట, కేవలం వారి మాట నిజం చేయడం కోసం. అది ఆయన చనిపోయినట్టు కాదండి, ఆయనకు పుట్టుక లేదు, చావలేదు. సరే, ఇంతకీ యదువంశం ఇలా ఎందుకు నాశనం కావాల్సి వచ్చింది? దీనికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయండి. యదువంశంలో ఉన్న ప్రతి వ్యక్తి భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు కాదు. భగవంతుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక లోకం నుంచి, అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి వైకుంఠం నుంచి, ద్వారకాధామం నుంచి ఇక్కడికి వస్తాడో, అప్పుడు తన అనుచరులను కూడా తీసుకొస్తాడు. అలా కొంతమంది అనుచరుల్ని తీసుకొచ్చాడు భగవంతుడు, కృష్ణుడు ఈ ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి. కానీ చాలామంది దేవతలు కూడా యదువంశంలో జన్మించారు.
వీళ్ళందరూ వెళ్తారు కదా, దేవతలందరూ క్షీరసాగర ఒడ్డుకు వెళ్తారు, వెళ్ళి పురుష సూక్తం చూపిస్తారు. అప్పుడు ఆయన అంటాడు, సరే నేను త్వరలో యదువంశంలో జన్మించబోతున్నాను, మీరు కూడా యదువంశంలో జన్మించండి, నా అవతార పరమార్థంలో మీరు సహకరించండి అన్నాడు. అవునా? అలా దేవతలు కూడా అవతరించారండి యదువంశీయులుగా. బిడ్డలు ఉంటాడు పోషమ్మ కాడ వాళ్ళు తీసుకో. ఇప్పుడు ఇది ఇక్కడ 1 minute, డోంట్ అలో. ఇప్పుడు దేవతల్లో చాలా మంది కూడా యదువంశీయులుగా జన్మించారు. ఇప్పుడు కృష్ణుడు అవతారాన్ని చాలించే సమయానికి ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతాడు, కానీ దేవతలు భగవద్ధామానికి వెళ్ళకూడదుగా, వాళ్ళకి ఇంకా వారి విద్యుక్త ధర్మాలు పెండింగ్ ఉన్నాయి కదా. కాబట్టి ఈ దేవతల్ని మళ్ళీ స్వర్గలోకానికి పంపించాలి. కానీ కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులు కదా, యదువంశీయులు అంటే కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులు కదా, వాళ్ళు దేవతలు కావచ్చు, నిత్య పార్షదులు కావచ్చు, కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి వారు ఇక్కడ దేహాన్ని చాలించకుండా మళ్ళీ స్వర్గలోకానికి ఎలా వెళ్తారు? కృష్ణుడు ఒక సెట్టింగ్ చేశాడనమాట. యదువంశీయుల్ని చంపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, కాబట్టి వారిని వారే చంపుకోవాలి. వారిని వారే చంపుకోవాలంటే, వారిని వారే కొట్టుకోవాలంటే ఏదో ఒక శాపం, ఋషి శాపం ద్వారా వాళ్ళని కొట్టుకునే సన్నివేశాన్ని క్రియేట్ చేయాలి. సుప్రీం డైరెక్టర్, సినిమా డైరెక్టర్ సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు చూడండి, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు కదా, అలాగే సుప్రీం డైరెక్టర్ కృష్ణుడు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. అది ఋషి శాపం ద్వారా. దాని ద్వారా ఆయన మనకు మెసేజ్ ఇచ్చాడు. ఏమిటా మెసేజ్? మీరు సాక్షాత్తు నా కుటుంబ సభ్యులైనప్పటికీ వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని గనక మీరు అవమానిస్తే, నిందిస్తే, వారి పట్ల అపరాధం చేస్తే నేను స్పేర్ చెయ్యను, శాపానికి గురివ్వాల్సిందే అనే మెసేజ్ని ఇచ్చాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు దేవతల్ని, యదువంశీయులుగా జన్మించినటువంటి దేవతల్ని వారిలో వారే కొట్టుకునే విధంగా సిచ్యువేషన్ క్రియేట్ చేసి వారిని మళ్ళీ స్వర్గానికి పంపించేశాడు, తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇంకొక మాట, కృష్ణుడి యొక్క నిత్య పార్షదులు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి వచ్చారు, కానీ వాళ్ళు ప్రభాస క్షేత్రానికి రాలేదు. వాళ్ళు కృష్ణుడితో యొక్క లీలల్లో పంచుకోవడానికి వాళ్ళు కూడా అవతరించి వచ్చారు, కానీ వాళ్ళు మాత్రం ప్రభాస క్షేత్రానికి వచ్చి కొట్టుకోలేదండి. కొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు, యదువంశీయుల్లో కొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు కేవలం దేవత అంశాలు మాత్రమే. కృష్ణుడి యొక్క నిత్య పార్షదులు ఉన్నారు చూడండి, వాళ్ళు మాత్రం యదువంశంలోనే ఉన్నారు, వాళ్ళు మాత్రం ద్వారకలోనే ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. కానీ కృష్ణుడు రావాల్సి వచ్చింది, రెస్పాన్సిబిలిటీ కాబట్టి రావాల్సి వచ్చింది. ఇలా ఋషి శాపాన్ని నిజం చేయడం కోసం ఇలా వచ్చాడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 9:30 ఇంకా 4 నిమిషాలు ఉంది. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. చెప్పమ్మా, మీ పేరేంటి? స్వస్తి. యా, ఎందుకు కలి అంత డేంజరస్, మరి కృష్ణుడు ఎందుకు ఆపలేదు? వర్షం కూడా డేంజరసే కదా, అప్పుడప్పుడు వర్షం కూడా డేంజరస్ కదా, కానీ వర్షాకాలం నాపడు కృష్ణుడు. ఎండాకాలం కూడా డేంజరసే కదా, వడదలు తగులుద్ది అందరికి, కానీ ఎండాకాలం నాపడు కృష్ణుడు. చలికాలం కూడా డేంజరసే కదా, జలుబు చేస్తుంది, అయినా కృష్ణుడు ఆపడు చలికాలం. ఎలా అయితే సీజన్స్ ఆపకుండా వస్తూ ఉంటాయి, ప్రతి సంవత్సరం అన్ని సీజన్స్ వస్తూ ఉంటాయి, వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం, చలికాలం అన్ని వస్తూ పోతూ ఉంటాయి, అలాగే 4 యుగాలు కూడా వస్తూ పోతూ ఉండాలి. అది కాలచక్రం. ఈ ప్రపంచంలో కాలం ఉంటుందండి, ఆ కాల ప్రభావం వల్ల యుగాలు మారుతూ ఉంటాయి, ఋతువులు మారుతూ ఉంటాయి, నెలలు మారుతూ ఉంటాయి, వాతావరణాలు మారుతూ ఉంటాయి, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు మారిపోతూ ఉంటాయి. ఆ మార్పు తప్పదు. నీకు కలియుగం నచ్చలేదనుకో, హరినామాన్ని జపం చేసి భగవద్ధామానికి వెళ్ళు, అక్కడ కలియుగం లేదు. వైకుంఠానికి వెళ్ళామనుకో, అక్కడ కలియుగం లేదు. వైకుంఠానికి కానీ గోలోకానికి వెళ్తే అక్కడ కలియుగం లేదు, ద్వాపరయుగం లేదు, ఏ యుగం లేదు, నిత్యం కృష్ణుడి యొక్క సేవ మాత్రమే. అసలు కలియుగాన్ని క్రియేట్ చేసింది ఎందుకో తెలుసా? మనం ఈ ప్రపంచంలో పూర్తిగా డిస్గస్ట్ అయిపోవడానికి, డిటాచ్ అయిపోవడానికి, అయ్యో ఈ ప్రపంచంలో నివసించడం ఎంత దారుణమా, ఎంత దుర్భరమా అని తెలుసుకోవడం కోసం కలియుగాన్ని సృష్టించాడు భగవంతుడు. ఈ ప్రపంచం మీద మనకున్న ఆ కాస్త కూస్త ఇంట్రెస్ట్ని కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేయడం కోసం కలియుగాన్ని క్రియేట్ చేశాడు కృష్ణుడు. ఓకేనా? కానీ కలియర్ దోష నిధేరాజన్ అస్తి యోగో మహాన్మణి కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ వరం ప్రజేత్. అంటే కలియుగం ఎన్నెన్నో దోషాలకు నెలవైనప్పటికీ
కేవలం కృష్ణుడి యొక్క కీర్తన చేయడం వల్ల, ఆయన యొక్క నామాల్ని జపించడం వల్ల మనకి ముక్తి లభిస్తుంది. ఓకే, సేమ్ అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ ప్రభుపాద కి జయ. చేస్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్ ప్రభుజీ. చాలా బాగా చెప్తారు ప్రభుజీ మీరు. అసలు మీ మాటలు శ్లోకాలు వింటుంటే చెవుల్లో తేనె పోసినంత తీయగా ఉంటుంది ప్రభుజీ. అసలు ఆ శ్లోకం నిద్ర పట్టకూడదు అని మీరు చేతులు పెట్టుకుని ఇంట్లో పడుకుంటాను ప్రభుజీ. చాలా పట్లాగా అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ మీ గొంతు. నాకు క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు సూర్యుడు ఒక వ్యక్తి అన్నారు కదా మీరు, మరి కృష్ణుడేమో సూర్యుడిలో కాంతిని నేనే, మేఘాల్లో వాయువుని నేనే, అన్ని నేనే అని చెప్తారు కదా ప్రభుజీ. మరి సూర్యుడు వ్యక్తి ఎలాగయ్యారు ప్రభుజీ? అది నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ. కరెక్ట్. సూర్యుడి వ్యక్తే, భూమాత వ్యక్తే. కృష్ణుడు అంటాడు పుణ్యో గంధ పృథివ్యాంశ అన్నాడు. అంటే ఈ భూమికి ఉన్నటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ చూడండి, గంధం, అది కృష్ణుడే. కానీ భూమాత ఒక వ్యక్తి. చంద్రుడికి ఉన్నటువంటి కాంతి కృష్ణుడే, కానీ చంద్రుడు ఒక వ్యక్తి. అలాగే అగ్నికి ఉన్నటువంటి ఆ వేడిని నేనే అన్నాడు కృష్ణుడు, కానీ అగ్నిదేవుడు ఒక వ్యక్తి. అదొక పోస్ట్. ఇంకా చెప్పాలంటే పోస్ట్. సూర్య, చంద్ర, అగ్ని, యమ, ఇవన్నీ పోస్టులు అనమాట. మీరు కూడా రేపు సూర్యుడు అవ్వాలంటే అవ్వచ్చు, చంద్రుడు అవ్వాలంటే అవ్వచ్చు, ఇంద్రుడి పోస్ట్ కావాలా తీసుకోవచ్చు మీరు. కానీ 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి. సరే, ఇప్పుడు ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, వారికి లక్షణాలు ఉంటాయి. వారికి బుద్ధి ఉంటుంది, తెలివి ఉంటుంది, ఇంకేదో గుణాలు ఉంటాయి. సూర్యుడికి ఏమో ఉన్నటువంటి గుణం అందరికీ కాంతిని పంచే గుణం అనమాట. ఆ గుణం కృష్ణుడి నుంచే వస్తుంది. కృష్ణుడు ఏమన్నాడు? బలం బలవతాం చాహం. బలవంతుల యొక్క బలాన్ని నేనే, బలవంతుల యొక్క బలాన్ని నేనే, తెలివైన వాళ్ళ యొక్క తెలివిని నేనే, బుద్ధిమతాం చాహం, బుద్ధిమంతుల యొక్క బుద్ధిని నేనే అంటున్నాడు. అంటే మనకు ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏదైనా అన్ని భగవంతుడి నుంచే వస్తున్నాయి అని అర్థం. సూర్యుడికి ఉన్నటువంటి ఆ కాంతి పంచే గుణం కృష్ణుడి నుంచే వస్తుంది, అదే అని అర్థం. ఓకే, హరే కృష్ణ. కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. వండర్ఫుల్ చాలా చక్కటి సెషన్. మాతాజీ చెప్పినట్టు ప్రభు మాట మాధుర్యము. ఆయన దగ్గరగా చూస్తే తెలుస్తుంది. మనసు రెండు కూడా పోటీ పడితే ఏది మాధుర్యం ఎక్కువ అంటారు. ప్రతి ఒక్కరికి పూర్వకంలోని ఎక్కడో పొజిషన్ ఒకటి ఉంటుంది అంటారు. చెప్పినట్టు దేవతలతో పాటు శ్రీకృష్ణుడు వచ్చాడు. అలాగా మనం ఎప్పుడైనా ప్రభు గురించి ఆలోచిస్తే, ప్రభు ఎక్కడ పొజిషన్ ఏంటని ఆలోచిస్తే, బహుశా ఆయన శ్రీకృష్ణుడు చేతిలో వెనముందేమో. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. మీరు మళ్ళీ మాకు రావాలి. ఇట్లాగనే మీకు మీ క్లాసులు మా మాధుర్యం చూడాలి, మీ మాట మళ్ళీ వినాలి. ఎన్నిసార్లు ఆన్లైన్ విన్నా సరే నువ్వు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూడడం నువ్వు అనుభూతి మరొక విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దుర్గారావు ప్రభు చాలా పోయిటిక్ గా మాట్లాడుతున్నారు. ప్రభు కవి అయ్యారండి. చిన్న రిక్వెస్ట్, సర్టిఫికెట్లు సమ్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ కొంతమంది ఐడిసి సర్టిఫికెట్స్ ఐడిసి కోర్స్ చేశారు. ఆ సర్టిఫికెట్స్ చేతులు శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు తెలుగు ఐడిసి కోర్స్ కండక్ట్ ప్రభు. చాలా క్రితం కండక్ట్ చేసిన ఎందుకో నిన్ననే వచ్చినాయి ఈ సర్టిఫికెట్స్. వెంకట్రావు ప్రభు. హరే కృష్ణ. ముజరాబాద్ తీసుకోండి. ప్రవీణ్ ప్రభు, వెంకట ప్రవీణ్ ప్రభు, మాతాజీ. ప్రవీణ్ ప్రభు రాలేదా? ప్రవీణ్ ప్రభు అండ్ కుసుమా మాతాజీ మాతాజీ. సునీతా మాతాజీ. ధన్యవాదాలు ఇస్తున్నాం.
హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు అండ్ స్వదలత మాతాజీ ప్రభు రాలేదు వాళ్ళ మనకి సుబ్రహ్మణ్య పేరెంట్స్ ఆన్లైన్ లో ఉన్నారు. ఆన్లైన్ ఉన్నారా? సరే. పద్మపురి మాతాజీ మన్సూర్ ప్రభు రాలేదు. చూసుకోండి ప్రభుదా మీకు 2 సర్టిఫికెట్లు. మరోసారి డోస్ చేయాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మళ్ళీ 11 o'clock కి మహిమ అంకురాల క్లాస్ ఉంది, సాయంత్రము అర్జునిలో క్లాస్ ఉంది. అంకుర 2 క్లాసులు కూడా ఇంగ్లీష్ క్లాస్, అంకురాలు చదివితే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ క్లాస్. నెక్స్ట్ తెలుగు క్లాస్ రేపు మార్నింగ్ రామాలయంలో రామాలయం. 11 రామాలయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ప్రభు సర్ శ్రీనివాస్ ప్రభు. స్మాల్ క్లాస్ ప్రభు ప్రతి శనివారం 10 గంటలకి ఇక్కడ క్లాస్ జరుగుతుంది. శ్రీనివాస్ ప్రభు, రూపా మాతాజీ, పాప ప్రభు. వీళ్ళకి ఇంట్లోనే సుమారుగా సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రభు క్లాస్ ఇది. ప్రభు ఇక్కడ సంవత్సరం నుంచి జరుగుతుంది. 1 year అయిందా? బట్ ఈ బ్యాచ్ ఆల్మోస్ట్ 4 years నుంచి నడుస్తుంది ప్రభు. వేరే చోట అలా కుంటుకుంటూ ఇక్కడికి వచ్చాం ప్రస్తుతానికి. సో భగవద్గీత శ్లోక చేసుకుంటూ ప్రస్తుతానికి 4వ అధ్యాయం కంప్లీట్ చేసి 5th చాప్టర్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ ప్రభు, రూపమాతాజీ, వాళ్ళ పాప డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this opportunity ప్రభు. థ్యాంక్ యూ మా. ENT specialist. Need any medication? Three wonderful heavy load high balls for Prabhuji for giving us this wonderful message. Thank you. ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మైక్ ఇవ్వండి. కాగాలు పెట్టుకుంటారు. ఏంటిది? రాధారాణి కాళ్ళు కృష్ణ పెట్టుకుంటారు. వెరీ గుడ్. ప్రభుజీ భగవంతుడు కూడా హరి బోల్. ప్రభు ప్రసాదం అందరికి బ్రేక్ఫాస్ట్ ప్రసాదం మరి బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకోండి.